నువ్వు బాగున్నావా? అంకుల్, మీరేనా వచ్చింది? ఉండండి, తలుపు తెస్తాను. తెలియని వాళ్ళు ఎవరొచ్చినా తలుపు తెరవద్దని అమ్మ చెప్పి వెళ్ళారు. మీరు లోపలికి రండి అంకుల్. వద్దులేమ్మా, నేను ఇట్టించి వెళ్ళేటప్పుడు కళ్యాణి ట్యూషన్ ఫీజు ఇద్దామని వచ్చాను. ఫీజు గురించి ప్రీతి ఆంటీ అమ్మతో మాట్లాడారే. తనతోనే మాట్లాడతాను. నువ్వు ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. వద్దు, నేనిది మీ దగ్గర నుండి తీసుకుంటే అమ్మ తిడతారు. దీని గురించి అమ్మ నిన్ను తిడితే నాకు ఫోన్ చేయి, నేను డైరెక్ట్గా మాట్లాడతాను. తీసుకో. ఇవాళ స్కూల్కి వెళ్ళలేదా? మేమిప్పుడే రెడీ అవుతున్నాం. అమ్మ ఎప్పుడు వెళ్ళింది? మీరు రావడానికి కొంచెం ముందే వెళ్ళారు. 9:30కి బ్యాంకులో ఉండాలని చెప్పి తొందరపడుతూ వెళ్ళారు. ఒకవేళ రోడ్డుకి వెళ్ళగానే బస్ దొరుకుంటుంది, అందుకే మీరు చూసుండరు. బస్ స్టాప్లో ఉన్నారా అని గమనించలేదు. సరే, నేను బయలుదేరుతాను. మీరు త్వరగా రెడీ అవ్వండి. ఓకే ఓకే. సరే సరే. ఓకే, నేను కాల్ చేస్తా. చెప్పండి సార్. తాకట్టు పెట్టాలి. పెట్టచ్చు, రండి. నాకు అర్జెంట్ ఏం లేదు. మీరు వెళ్ళి మీరు పని చూసుకోండి. ఇదేగా సార్ మా పని. ఒక అతను నాకు ఫోన్ చేస్తాడు, ఆ తర్వాతే తాకట్టు పెట్టగలం. హలో, ఒక్క నిమిషం. చెప్పండి. అదే అదే. హలో. సరే సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఫోన్ చేశారా? పిలుస్తారు. తాకట్టు పెట్టిపోయాక ఆయన దగ్గర ఉందా? నా చేతిలోనే ఉంది. నాకేమనిపించిందంటే సార్ కొంచెంసేపు ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి వచ్చారని. అంటే అలా కూడా కొంతమంది ఉన్నారుగా. ఊరికే బయట బోరు కొట్టినప్పుడు పక్కనున్న బ్యాంకులోనో ఏటీఎం బూత్లోనో కొద్దిసేపు ఏసీ కోసం వచ్చేవాళ్ళు.
మీరు అలాంటి వారని చెప్పట్లేదు. సార్ నగలు పట్టడానికి వచ్చారుగా. తాకట్టు పెట్టపోయినాగా మీ దగ్గర ఉంది. ఇంకెందుకు ఎవరో ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఎంత డబ్బులు కావాలో ఆ ఫోన్ వస్తే మాత్రమే నాకు తెలుస్తుంది. అంతవరకు నేను వెయిట్ చేస్తా. ఓహో అలాగా. ఓకే ఓకే, సార్ వెయిట్ చేయండి. తాగడానికి టీ కాఫీ ఏదైనా? అదేం వద్దు. అక్కడున్న తను చూస్తుంటే నాకదో తప్పుగా అనిపిస్తుంది. ఆయన మిమ్మల్నే చూస్తున్నాడు. ఆయన నడుచుకున్నది చూస్తుంటే కాస్త పిచ్చోళ్ళ కనిపిస్తున్నాడు. ఇక్కడ నగ తాకడి పెట్టడం తప్ప ఏరేమైనా పని జరుగుతుందా? అదే లేదు, ఊరికే తెలుసుకుందామని అడిగాను. ఇదంతా తెలుసుకోవాల్సిన పని మీకే ఉంది. నేను వెయిట్ చేస్తున్న మనిషి ఇప్పుడే ఫోన్ చేశాడు. క్యాష్ రెడీ అవ్వలేదు, నగ తాకటి పెట్టేయని చెప్పాడు. ఇదిగో. ఈ నగ తాకట్టు పెట్టుకుని నాకు 10,000 ఇవ్వండి. ఇప్పుడే కావాలి, వెంటనే ఇవ్వండి. ఒరిజినలే. ఒరిజినలా కాదా అని మేము చెక్ చేస్తాం. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. నాకు సొంతమైంది ఎక్కడున్నప్పుడు అక్కడెళ్ళి ఎలా కూర్చుంటాను? నాకు నమ్మకం లేదు. అంత నమ్మకం లేకపోతే ఇదిగోండి, తీసుకుని వెళ్ళండి. నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటే మీరు వేరే వస్తువు చూపించి డూప్లికేట్ అని చెప్తే నేనేం చేస్తాను? మీరు అనుకున్నట్టు ఇక్కడ అలాంటి పనులేవి జరగవు. నాకు ఈ నగ తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇవ్వండి. ముందది గోల్డేనా అని టెస్ట్ చేయనివ్వండి. మీరు వెళ్ళి కూర్చోండి. చెప్పింది వినిపించలేదా? అక్కడికి వెళ్ళి కూర్చోండి. నాకైతే ఇది గోల్డ్ కవరింగ్ అని డౌట్గా ఉంది. ఈ ఆఫీస్ లోపలికి రావడానికి కారణం కావాలి. ఏంటి? ఏం లేదు సార్. ఒకవేళ నేను చెప్పినట్టు అతను మెంటలై ఉంటాడా? మీరు ఇది టెస్ట్ చేయండి సార్. డూప్లికేట్ అయితే ఆయన పిలిచి ఇచ్చేయండి. డూప్లికేట్ అయితే వార్నింగ్ కాదు, వాడిని పోలీసులకు పట్టిస్తాను. నిన్ను ఒంటరిగా కలవాలంటే అందరికీ భయపడాల్సి వస్తోంది. ఒక మంగళసూత్రం నా మెడలో కట్టుంటే ఇంత భయపడాల్సిన అవసరం లేదుగా. ఎవరున్నా వాళ్ళ దగ్గర ధైర్యంగా వెళ్ళి నా భార్య ఎక్కడని అడగచ్చుగా. ప్రీతి వస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు. సూర్యుడు అస్తమించకుండా ఈ పగలు ఇలాగే ఉండిపోవాలని అనిపిస్తోంది. ఇక్కడి నుంచి వెళితే ఇంకెప్పుడు నేను ఇక్కడికి తిరిగి రాలేనేమోనని నాకు అనిపిస్తోంది.
బాలా నువ్వు బాగున్నావా? మ్మ్. పదమూడు 900 కళ్ళు మూసుకొని 20,000 వరకు వచ్చాం. 10,000 అడిగాడు. ఇది ఒరిజినలే, ధైర్యంగా ఇవ్వచ్చు. సాయం తీసుకొని డబ్బులు ఇవ్వండి. క్యాష్ ఇప్పుడు ఇస్తారు. మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? హా, ఇక్కడ తాకట్టు పెట్టడానికి వస్తే డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరం ఉందేంటి? ఏ అవసరం లేదు. ఏదైనా అవసరం ఉంటే చెప్తారు అంతే. అందుకే అడిగాను. ఎక్స్క్యూజ్ మీ, సైన్ చేయండి. వెళ్ళండి, సైన్ చేసి డబ్బులు తీసుకోండి. మ్మ్. ఇదిగోండి, దీంట్లో సైన్ చేయండి. సైన్ చేయండి. ఇదిగోండి. నగని విడిపించేటప్పుడు ఇది తీసుకురావాలి. అప్పుడు మాత్రం కాదు, ఇక ప్రతిరోజు నేను ఇక్కడే ఉంటాను. నువ్వు ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలి. మ్మ్. నీ ఉద్యోగం చూసావా? అది ఎక్కువ రోజులు కొంటదు. ఉండనివ్వను. ఏయ్, నువ్వేం చేస్తున్నావు? గాజు బాత్రూమ్ డోర్లో ఇరుక్కొని కాస్త ఉంగిపోయింది, అందుకే తీస్తున్నాను. ఈ గాజు విప్పడానికి రాలేదన్నావు? నేను కాస్త సన్నగయ్యాను, అందుకే వచ్చింది. నాకైతే నువ్వు కొంచెం లావైనట్టే ఉన్నావు. ఇప్పుడెందుకు ఇవన్నీ తీస్తున్నావు? నాది ఒక చిన్న గాసిందల పెట్టాను, కొన్ని రోజులు అదే వేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు అన్నీ వేసుకోవడం? సింపుల్ గా ఉండాలి. అంత సింపుల్ గా ఉండకూడదు, వేసుకోవాలి. ఏమండి, నా గాజు ఒకటి కనిపించడం లేదు. ఎక్కడికి పోయి ఉంటుంది? కనిపించడం లేదు. నువ్వు తీసి ఎక్కడైనా పెట్టుంటావు. నిన్న రాత్రి కూడా నేను చూసాను, అప్పుడు ఇందులోనే ఉండింది. ఈ రూమ్ లోకి ఇంకెవరినో వచ్చింటారా? దొంగొస్తే ఆ ఒక్క గాజు మాత్రమే తీసుకెళ్తాడా? నాకు కావాల్సి వస్తే నేనే నిన్ను అడుగుతాను, ఇంకెవరు తీసుకెళ్తారు? వేణు బావా. అవును, బట్టలు ఉతకడానికి వెళ్ళినప్పుడు వేణుబాబు అక్కడే నుంచున్నారు. అప్పుడు నేను కూడా ఉన్నాను కదా. మీరు బైక్ వాష్ చేస్తా ఉన్నారు, బాగా తెలుసు. ఆ గాజు ఆయనే తీసుంటారు, మీరు వెళ్ళి ఆయన దగ్గర అడగండి. అన్నయ్య తీసుంటే అది ఎలా అడగగలం? అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఇలా చూడు, నువ్వు టెన్షన్ పడకుండా దాన్ని ఎక్కడ పెట్టావో ముందు అది ఆలోచించు.
నేనది ఇక్కడే పెట్టాను. ఎవరు తీయకుండా ఇక్కడ నుండి పోదు. మీరు పోలీసుల్ని పిలవండి. పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోయిన నగ కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది తెలుసా? ఉహ్, ఇంకా కోర్టులో న్యాయం దొరకడానికి సంవత్సరమైనా పడుతుంది. అదంతా నాకు తెలీదు. 1.5 నగ అది నాకు కావాలి. నువ్వు ప్రశాంతంగా ఉండు. అది తీసింది అన్నయ్యేనా అని నేను మెల్లిగా ఎంక్వైరీ చేస్తాను. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అయ్యో నా గాజు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో చెప్పరా. 2 రోజుల క్రితం చెప్పాను కదా, బాలకు ఒక షాక్ ఇవ్వబోతున్నానని. బాంబేస్తాననే కదా చెప్పావు. ఆ బాంబేరా, దాని చిన్న శాంపుల్ ఈరోజు పేలుతుంది. రేయ్, నువ్వు అసలు ఏం ప్లాన్ చేసావో కొంచెం అర్థమయ్యేలా చెప్పరా. షాకు బాంబు అని చెప్పి ఊరికే భయపెట్టుకో. ఇలా ఇండైరెక్ట్ గా చెప్పడం చాలా బాగుందిరా. కానీ వినే నాకు మాత్రం బాలేదురా. నాతో చెప్పేటప్పుడు మాత్రం క్లియర్గా చెప్పు. బాలా విషయంలో నువ్వేదో పెద్ద ప్రాబ్లంని క్రియేట్ చేయబోతున్నావని నాకు అర్థమైంది. అదేంటో క్లియర్గా చెప్పు. ఇవాళ నేను అది స్టార్ట్ చేస్తాను, ఆ తర్వాత చెప్తాను. ఇప్పుడు ఆ బహుమతి తన చేతికి దొరికి ఉంటుంది. ఒక రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. మీరు బాలసుధాయేనా? అవును. ఇదిగోండి, ఇక్కడ ఒక సైన్ చేయండి. మీరు ఇక్కడికి వచ్చి 7-8 ఏళ్ళు అయి ఉంటుంది కదా. ఇన్నేళ్లలో మొదటిసారిగా లెటర్ ఇవ్వటానికి ఇంటికి వచ్చాను. మీ భర్తకి శిక్ష పూర్తి అయిందా? ఆయనకి లేరా? బయటికి వెళ్ళారు. సరే మేడం, వస్తాను. అదెవరమ్మా? పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యానా అంటే ఏంటి? మనం వెళ్లేదారిలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో పనిచేసే ఆయన. అందరికీ లెటర్స్ ఇచ్చే ఆయన. అందరికీ ఎందుకమ్మా లెటర్లు? ఏంటమ్మా అది? ఏంటమ్మా? నువ్వు వెళ్ళి తాగడానికి నీళ్లు తీసుకురా. ఇదిగోండమ్మా నీళ్ళు. ఏమైందమ్మా? పోస్ట్ మ్యాన్ ఏం చెప్పారమ్మా? ఏదైనా సమస్య చెప్పండి. ఏంటమ్మా సమస్య? బాలా, ప్రీతి, నేను పద్దాక ఫోన్ చేసి నేను ఇబ్బంది పెడుతున్నాను. ఏమైనా అవసరం వస్తే సహాయం చేయడానికి నువ్వు తప్ప ఇంకెవరున్నారు? అందుకే చేశాను. నువ్వు ముందు విషయం ఏంటో చెప్పు. అదెలా చెప్పను? ప్రీతి, ఫోన్లో చెప్తే అర్థమయ్యే విషయం కాదు. నీకు కష్టమని తెలుసు. అయినా నువ్వు అర్జెంటుగా మా ఇంటికి రాగలవా? ఏమైంది బాలా? నువ్వు ముందు ఇక్కడికి రా. నాకేం చేయాలో తెలియడం లేదు.
నువ్వు వచ్చాక చెప్తాను. కాస్త త్వరగా బయలుదేరి రావే. నేను వస్తాను. ఎందుకా నువ్వు ఎంత టెన్షన్ అయింది? నేనేమనుకున్నానంటే అఖిలకి జ్వరం ఎక్కువయ్యి హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి పిలిచావని. ఆయన తరపు నుండి ఇటువంటి పని చేస్తాడని నేను అనుకోలేదు. షాక్ అయిపోయాను. ఆయన నీకు డివోర్స్ కోసం వకీల్ నోటీస్ పంపించాడు. నాకు కావాల్సింది బాల. నా మాట విని నా కింద ఉండే ఒక బాల. పిల్లల్ని కోల్పోతానని తెలిసిందంటే తను ఖచ్చితంగా నా మాట వింటుంది. అందుకనే నేను ఇలాంటి ఒక కేసు వేశాను. ఓయమ్మో, నీకెక్కడి నుంచి ఇంత తెలుగు వచ్చిందిరా? బాల నన్ను లెక్క చేయట్లేదని తెలిసిన వెంటనే దానికి ఏం చేయాలో ఆలోచిస్తూ ఉన్నాను. అయితే నువ్వు తను అడగబోయే డిమాండ్స్ ఏంటి? నన్ను పూర్తిగా స్వీకరించి నాతో పాటు మన ఊర్లో ఉన్న ఇంటికొచ్చి తను జీవించాలి. ఇప్పుడు వెళ్తున్న ఉద్యోగాన్ని, ట్యూషన్ని తను వదిలేయాలి. వేణుగోపాల్ భార్యని నాతో మాత్రమే తను బతకాలి. సరే, కానీ నువ్వెలా జీవిస్తావు? తనకి ఖర్చులకి డబ్బులు ఇస్తే చాలుగా. దానికి కావాల్సిన ఉద్యోగం ఏదో నేను చూసుకుంటాను. ఈ రెండు విషయాల్ని బాలా స్వీకరిస్తేనే నేను కేసుని వాపస్ తీసుకుంటాను. బాలా కూడా పిల్లల్ని కోల్పోదు. నా మీద ఉన్న కోపంతో కేసుని జరపాలని బాలా అనుకుందంటే బాలాకే నష్టం.